ఘనత మహిమ ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లునుగాక. అందరం ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? ఈ ఉదయకాల సమయంలో ఈ 84వ ఐపీసీ జనరల్ కన్వెన్షన్లో మాట్లాడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మన నాయకులు గౌరవనీయులు నోలి శ్యామలయ్య గారికి, స్టేట్ కౌన్సిల్కి అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహా కృపను బట్టి మనల్ని ఈ సంవత్సరం సజీవులుగా ఉంచారు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం మనం నెరవేర్చినప్పుడు ఆయన సంకల్పం మన మీద నెరవేరు వరకు ఆయన ఇచ్చిన ఏ మాట ఆయన తప్పిపోయేవాడు కాడు. ఆ మాటను నెరవేర్చి అది చూసి మనము పరవశించేటట్లు మన దేవుడు మనకి చేసే దేవుడు. నమ్మిన వారందరూ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 42వ కీర్తన, కీర్తనల గ్రంథం 42వ కీర్తన 6వ చరణం, 473వ పేజీ, 473వ పేజీ. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ శ్రేష్టమైన పాదాలకు వందనాలు. ఈ ఉదయకాలం మమ్మల్ని సజీవుల దేశంలో సజీవులుగా ఉంచిన నీ విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. మాట నీది, స్థలము నీది, మేము నీ వారం. మాతో మాట్లాడండి. వ్యర్థమైన ఏ మాట మా నోటమట రానివద్దని అడుగుతున్నాను. దీవెనకరమైన మాట మాత్రమే వెల్లడి చేయండి. ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను నీ మాటలు వింటున్నారో, ప్రయాణం చేస్తూ వింటున్నారో, వారి జీవితాల్లో ఇది ఒక ఆశీర్వాదకరంగా, ఒక అద్భుతాన్ని చూసేదిగా, వారి జీవితాల్లో కలిగిన ప్రతి నష్టాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన రోజుగా ఈరోజు మీరు మార్చమని మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ మా నాయకులను బట్టి నేను స్తుతిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం కీర్తనల గ్రంథం 42వ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుకున్నాం. మనందరూ తెలుసు, మన చేతిలో ఉన్నదాన్ని వాడుక భాషలో బైబిల్ అంటాం. దానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు. ఎన్ని పుస్తకాలు ఉన్నప్పటికీ, రాబోతున్నప్పటికీ, అనుభవించుకుంటున్నప్పటికీ దేనికి లేనటువంటి పేరు మనం చేతిలో ఉన్న గ్రంథానికి మనం కలిగి ఉన్నాం. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధత కొరకు ఏర్పరచుకొని పిలువబడిన ప్రజల కొరకు, ఆదరణ కొరకు వ్రాయబడిన మాటలే మన చేతిలో ఉన్న ఈ గ్రంథం. దీనికి 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. 2 చేతులు మనకు ఉన్నట్టు పాత నిబంధనలో 5 భాగాలు ఉన్నాయి. చెప్పాలంటే ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర పుస్తకాలు, కావ్య గ్రంథం, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఈ యొక్క క్రొత్త నిబంధన కూడా 27 పుస్తకాల సముదాయం. దానిలో కూడా 5 భాగాలు ఉన్నాయి. సువార్తలు, చరిత్ర పుస్తకం, పౌలు రాసిన పత్రికలు, సార్వత్రిక పత్రికలు, ప్రవచన గ్రంథం. మనము చదువుకున్న ఈ భాగం పాత నిబంధన గ్రంథంలో ఉన్న 5 భాగాలలో ఒక భాగముగా పిలువబడుతున్న, కావ్య గ్రంథాలుగా పిలువబడుతున్న 150 కీర్తనలు ఉన్న పుస్తకంలోని ఒక భాగం. ఇంకో మాట మనము అర్థం చేసుకుంటే ఈ యొక్క 150 కీర్తనలు కూడా 5 భాగాలుగా విభజించారు. వాటిలో 1వ కీర్తన నుండి 41 వరకు ఒక భాగము, 42వ కీర్తన నుండి 72 వరకు ఒక భాగము, 73 నుండి 89 వరకు 3వ భాగం, 90 నుండి 106 వరకు 4వ భాగం, 107 నుండి 150 వరకు 5వ భాగం. మనం చదువుకున్న 42వ కీర్తన నెత్తి మీద మనం చూస్తే
ద్వితీయ స్కందము అని రాయబడి ఉంది. దీన్ని ఎవరు రాశారు? ఈ 150 కీర్తనలో దావీదు రాశాడు, ఆసాపు రాశాడు, కౌరవ కుమారులు రాశారు, అభినాదాబు రాశారు. ఇంకా చెప్పాలంటే తెలియనటువంటి ప్రవక్తలు అనేక మంది ఈ కీర్తనల గ్రంథాన్ని రాశారు. ఈ 42వ కీర్తన రాసిన వారు ఎవరు అని మనం చూస్తే కౌరవ కుమారుల రచించిన దైవ ధ్యానం అని ఇక్కడ మనం ఉంది. ఒకసారి వారెవరో మనం చూద్దాం. నిర్గమాకాండం 6వ అధ్యాయము 24వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 6 వర్సెస్ 24. నిర్గమాకాండం 6వ అధ్యాయము 24వ వచనం. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసాపు. ఇక్కడ నలుగురు ఉన్నారు. వీరు కోరహీయుల కుటుంబముల పెద్దలు. ఎవరో కుటుంబ వంశంలో ఒకరు రాయలేదు, కానీ కుటుంబాలకు పెద్దలుగా దేవుడు నిర్ణయించిన వారే రాసిన కీర్తన మనం చదువుకున్నాం ప్రియులారా. ఈ నలుగురు ఈ కీర్తన రాస్తూ ఒక మాట అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఈ ఉదయకాలం ఈ కూడికల కొరకు నువ్వు ఎన్నో దినాల నుండి ఉపవాసం నుండి ప్రార్థించవచ్చు, ఎన్నో దినాల నుండి కనిపెట్టవచ్చు, ఎన్నో దినాల నుండి ఈ కోటాలకి నేను కూడా వెళ్ళి పాటలు పాడటమో, పరిచర్య చేయటమో, ప్రత్యేకంగా కానుక ఇవ్వటమో, లేకపోతే అక్కడ ఉన్న దేనికో దానిలో నేను కూడా పాలిభాగస్తురాలిగా అవ్వాలి అని నువ్వు ఆశపడి ఉండొచ్చు. భక్తుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. బైబిల్ చెప్తున్న మాట, ఆశ గల ప్రాణమునంట ఆయన మేలుతో తృప్తిపరుస్తాడంట. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమంది నీలో ఉన్న ఆశను చూసి నిరుత్సాహపరిచేవారు ఉన్నారు, నీలో ఉన్న ఆసక్తిని చూసి పాడు చేసేవారు ఉన్నారు, నీలో ఉన్న ఆసక్తిని చూసి దాన్ని తృణమాయముగా తీసి అవతల పడేసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను చెప్పగలను, మనం ఆరాధించే దేవుడు, మనం ఏ దేవుని నామాన్ని బట్టి ప్రయాణం చేసి వచ్చి దేవుని మాటలు వింటున్నామో ఆ దేవుడు నీకున్న చిన్న ఆశను మర్రి చెట్టు అంత చేయగలడు. నమ్మితే స్తోత్రం చెప్తారా? ఒకవేళ ఈ కూటాలకు వస్తూ నువ్వేదైనా కోరికతో వచ్చావేమో, నువ్వేదైనా నీ పిల్లల జీవితాలు బాగోలేదని, వారి కుటుంబ పరిస్థితి బాగోలేదని, వారి ఎడ్యుకేషన్కి నీ వల్ల సహాయము దొరకట్లేదని, ఒకవేళ నువ్వు ఎంత సహాయపడి వారిని ప్రోత్సహిస్తున్నా వారి ముందుకు వెళ్ళట్లేదని బాధపడుతున్నావా? ఈ ఉదయకాలం నేను చెప్పగలను, ఆశ గల ప్రాణమును మేలుతో తృప్తిపరిచే మన దేవుడు ఇంకా సజీవుడు. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దామా? ఈ ఉదయకాలం బైబిల్ చెప్తున్న మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నేను ఆశపడుచున్నాను. ఈ రాత్రి ఈ ఉదయకాలం నీ ఆశ ఏమైనప్పటికీ, ఒకవేళ చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ వస్తున్నావేమో ఆత్మచేత నింపబడటానికి, చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ వచ్చావేమో దర్శన వరం కొరకు, ప్రవచన వరం కొరకు, వివేచన వరం కొరకు, భాషలకు అర్థం చెప్పు వరం కొరకు, చాలా సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ వస్తున్నావేమో నీ పిల్లలు క్రీస్తు కొరకు ఒక యోధులుగా వాడబడాలని, చాలా సంవత్సరాల నుండి ప్రార్థిస్తూ వస్తున్నావేమో మీ అమ్మా నాన్న కన్న సంతానం అంతా క్రీస్తు యొక్క కృపలోనికి రావాలని. ఇంకా కొంతమంది ప్రభువుని ఎరగని వారికి ఉన్నారా? ఇంకా కొంతమంది త్రాగుబోతులుగా ఉన్నారా? ఇంకా కొంతమంది వ్యభిచారులుగా ఉన్నారా? ఇంకా కొంతమంది దేవుని నామాన్ని ఎరిగి కూడా లోకంలోకి వెళ్ళిపోతూ లోక ఆచారాలని అవలంబిస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారా? అయితే ఉదయకాలం నీకు ఒక శుభవార్త, ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుని సన్నిధిలో నీ ఆశ ఏమైనప్పటికీ ఆయన నెరవేర్చబోతున్నాడు. స్తోత్రం చెప్తారా? అందుకే బైబిల్ చెప్తున్న మాట 2వ చరణంలో మనం చదివితే అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. స్తోత్రం చెప్తారా? ఏం తృష్ణ? నేను ప్రభువుని అంగీకరించగానే నాకు BMW కారు ఇస్తాడనో, లేకపోతే పెద్ద పెద్ద కార్లు ఇస్తాడనో, పిల్లలందరికీ ఎకరాల పొలాలు ఇస్తాడనో కాదు. ఈరోజు నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి, నువ్వు ఎక్కడున్నావు? నీ పిల్లలు ఎక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావు? నీ భార్య ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు? నీ భర్త ఎక్కడున్నాడు? జీవము గల దేవుని సన్నిధిలో మన కుటుంబం ఉండగలుగుతుందా?
లేదండి వ్యాపారం చేస్తున్నారండి. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ టెన్షన్? వసతులు లేకపోయినా, సరి అయిన సముదాయం లేకపోయినా, ఎందుకు దేవుని యొక్క సువార్తను వెరజల్లాలని ఒక తపన? ఎందుకో తెలుసా? దేవుని నమ్మిన ఎవరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రం చెప్తారా? నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, ఈ కూడికల్లో నువ్వు బలహీనతతో వచ్చావేమో, ఏదైనా డాక్టర్ డిక్లరేషన్ ఇచ్చాడేమో, ఈ కూడికల తదనంతరం నీ డిక్లరేషన్ చింపి పడేసి నీకు దేవుడు ఆయుష్కాలాన్ని పెంచబోతున్నాడు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని పెంచబోతున్నాడు. దేవుడు ఒక నూతనమైన కార్యాలు నీ శరీర అవయవాలలో ఆయన జరిగించబోతున్నాడు. అందుకని భక్తుడు అంటాడు, దేవుని కొరకు నేను తృష్ణగొనిచున్నాను. ఎవరు మన దేవుడు? జీవము గల దేవుడు. పలకండి అందరూ ఒకసారి. జీవము గల దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడతాడు, పలకరిస్తాడు, ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, వెన్ను తడతాడు, దారి చూపిస్తాడు, నడిపిస్తాడు, బలమునిస్తాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ చేతులు ఎత్తి పడతాడు. స్తోత్రం చెప్తారా? నువ్వు ఎంత చేయగలవు అంత చేస్తాడు. నువ్వు దేనికి అర్హుడవు అర్హురాలు కాదనుకుంటావో దానికే ఆయన సాధించేటట్లు చేస్తాడు. అందుకనే కొరవ కుమారులు వారి అనుభవంతో పాడతారు, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నాను. ఈరోజు నీ తృష్ణ దేనికి? డబ్బు సంపాదించడానికా? పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికా? అయ్యో, ఎన్నో సంవత్సరాల నుండి ఒక పెంతెకోస్తు సత్యాన్ని ఎరిగి ఉన్నావు. అయితే నీ మాదిరిగా నీకున్న సమర్పణ, నీకున్న ప్రతిష్టత, నీకున్న ఆత్మాభిషేకంతో నీ పిల్లల్ని ముందుకు నడిపించగలుగుతున్నావా? దేవునితో మాట్లాడాడు, నగలు తీసేసావు. దేవునితో మాట్లాడాడు, సమర్పించుకున్నావు. అయితే నీ పిల్లల జీవితాల్లో ఆ యొక్క ఆ స్టెప్ను వేయగలిగావా? ఆలోచించు ఒకసారి. నీకు ఇచ్చిన సౌందర్యం, నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుని గురించి నీకు ఇచ్చిన తృష్ణ నీ పిల్లలకు కూడా కావాలంటే జీవము గల దేవుని సన్నిధిలో మన పిల్లల్ని పెంచే విధానంలో మనకు మనమే ఒక స్టాండర్డ్ తీసుకోవాలి. నమ్మిన వారు ఏకీభవించిన వారు ఒకసారి స్తోత్రం చెప్తారా? బైబిల్ గ్రంథం చెప్తున్నమాట, కొరవ కుమారులు ఈ కీర్తన రాస్తూ వాళ్ళు అంటున్నారు, 6వ చరణానికి వచ్చేపాటికి ఒక మాట అంటారు, నా దేవా నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. ఇక్కడ ఏమంటారు తెలుసా? చాలాసార్లు మన పిల్లల్ని పెంచేటప్పుడు, విధానంలో పెంచేటప్పుడు వాళ్ళు అంటారు, ఏం డాడీ నీకంటే మంచి సీనియర్ పాస్టర్ గారు, నీకంటే మంచి ప్రార్థనాపరుడు, నీకంటే మంచి ఆస్తి కలిగిన వాళ్ళు. వాళ్ళ పిల్లలు చూడు ఎలా ఉన్నారు. మమ్మల్ని ఏం సమర్పించుకోమంటావేంటి? ఉపవాసం ఉండమంటావేంటి? ప్రార్థన చేయందే, వాక్యం చదవందే, టిఫిన్ తినొద్దు అంటావేంటి? కొన్నిసార్లు పిల్లలు ఎదురు చెప్పినప్పుడు, ఇలా మాట్లాడినప్పుడు మన ప్రాణం ఏమవుతుందో తెలుసా? భయపడిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటుంది. అయ్యో, ఇలాంటి అడుగుచాడల్లో పిల్లలు నడిపించేటప్పుడు, ఇలాంటి క్రమశిక్షణలో నడిపించేటప్పుడు ఏమైపోయింది మన సమర్పణ? కొన్నిసార్లు అంటారు, చూడ్డాడి వాళ్ళు ఎలా ఉన్నారో, ప్రార్థన చేస్తున్నారు, లోకానుసారంగా ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్యాచారాలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని కొరకు బాగానే బ్రతుకుతున్నారు. అయితే వాళ్ళ స్టాండర్డ్ బాగుందే, మన స్టాండర్డ్ బాగోలేదే. ఆర్థికంగా మనము ఇంకా డెవలప్ అవ్వలేదే, ఇంకా మనం ఉన్నతంగా రాలేదే అంటున్నప్పుడు మన ప్రాణం ఏమవుతుందో తెలుసా? కృంగిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటుంది, దిగులు పడిపోతూ ఉంటుంది, వేసారిపోతూ ఉంటుంది. అందుకని భక్తుడు అంటాడు, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నప్పుడు నేను ఉరేసుకుంటాను, లేకపోతే సూసైడ్ చేసుకుంటాను, లేకపోతే నిద్ర మాత్రం మింగుతాను, లేకపోతే ఫిజియోథెరపీకి వెళ్తాను, లేకపోతే నా మైండ్ ఫ్రెష్ అవ్వడానికి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతాను అన్నాడు. ఇక్కడ 3 ప్రదేశాలు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడు తెలుసా? నా ప్రాణము నాలో కృంగి ఉన్నప్పుడు యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్తారా? నా ప్రాణము నాలో కృంగిపోయినప్పుడు, అయ్యో నేను క్రీస్తు కొరకు ఇలా నిలబడుతున్నప్పుడు, క్రీస్తు కొరకు ఇలా ఆశ కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు కొరకు తపన కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు కొరకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు నా పట్ల కార్యాలు జరగట్లేదే? ఏమి జరగని నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వారి పట్ల కార్యాలు జరిగిపోతున్నాయే.
వాట్ ఈస్ ద రాంగ్ విత్ మీ? ఏంటి నాలో ఉన్న తప్పు, నాలో ఉన్న విధేయత ఏంటి? సమర్పించుకోలేదా, ప్రతిష్ఠించుకోలేదా, లోబడలేదా, వాక్యానుసారంగా జీవించలేదా, దేవునితో ముందుకు వెళ్ళలేదా? అంతరాత్మ చెప్తుంది నువ్వు చేసేయని కరెక్టే, బాగానే ఉంది, గో గో, ముందుకెళ్ళు ముందుకెళ్ళు ముందుకెళ్ళు. కానీ కొన్నిసార్లు ప్రజల యొక్క మాటలు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? కృంగదీస్తూ ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, కొరవ కుమారులు అంటారు, నా ప్రాణము నాలో కృంగిపోయినప్పుడు యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసార్ కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమంది పొదుపు చేసే తల్లులు ఉంటారు, కొంతమంది పొదుపు చేసే తండ్రులు ఉంటారు, భార్యలు ఉంటారు, భర్తలు ఉంటారు. ఎప్పుడైనా భర్త వచ్చి ఇదిగో ఇంత ఎమర్జెన్సీగా కట్టాల్సి వచ్చింది, ఏం చేయాలన్నప్పుడు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటుంది, ఎన్నెన్నో సోర్స్ చెప్తూ ఉంటుంది. అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి, నా వల్ల కావట్లేదు అని బాధపడుతున్నప్పుడు ఏమేమంటుంది తెలుసా? నేను ఆల్రెడీ ఒక 2 lakhs నీకు తెలవకుండా దాశాను, నువ్వు ఇచ్చిన పప్పుల్లో, ఉప్పుల్లో, ఆటల్లో, వీటిలో కొంచెం పొదుపు చేసి పెట్టాను, అవి తీసుకెళ్ళి పిల్లలకు కట్టి ముందుకు తీసుకెళ్ళు. ఈరోజు నేను చెప్పనా, ఒక భార్య తన భర్తకి ఎలా చేయూతనిచ్చి పిల్లల పెంపకంలో సహాయపడుతుందో అంతకంటే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. స్తోత్రం చెప్తారా? అంతకంటే రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు వేసారిపోయినప్పుడు, నువ్వు ఒంటరి వాడు అయినప్పుడు, ఒంటరి దాని అయినప్పుడు, ఎవరు నిన్ను ఆదరించేవారు లేనప్పుడు, అందరూ నిన్ను వాడేసుకుని వదిలేసినప్పుడు నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోవటమే నీ జీవితంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. నువ్వు జ్ఞాపకం చేసుకోగానే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రం చెప్తారా? ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే బైబిల్ చెప్తుంది, యోర్దాను ప్రదేశము నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొంచున్నాను. ఈ దినం కొద్దిసేపు యోర్దాను ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. యోర్దాను అను మాటకు మనం ఆలోచన చేస్తే ఇది ఇజ్రాయేలు దేశంలోని నదులలోని ఒక ప్రత్యేకమైన నది. దానికి ప్రత్యేకత ఎలా వచ్చింది? దాన్ని ఎందుకు అనేక మంది వెళ్ళి ఈ రోజుకి కొంత విలువ పెట్టి అక్కడ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ కొనుక్కుని అందులోకి వెళ్ళి వెళ్ళాలి అని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి పిల్లలకి బాప్తీసాలు ఇస్తారు, పెద్దలకు బాప్తీసం ఇస్తారు. చాలామంది బాప్తీసాలు తీసుకోవాలని కూడా వారు అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని ఆ యోర్దానులో బాప్తీసం పొందుతారు. ఎందుకో తెలుసా? ఆ నదికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అది వడిగా ప్రవహించేది. ఏదైనా పారే వచ్చి అందులో పారాల్సిందే తప్ప ఇది వెళ్ళి వెళ్తా కలుపుకుని వెళ్ళేది కాదు. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? చాలాసార్లు మనం గుడికి బయలుదేరుతాం, 9 గంటలకు బయలుదేరుతాం కదా, చర్చిలోకి వచ్చేవాడికి 10:15 అవుతుంది. గంట సేపు పట్టిందా ప్రయాణం అంటే పట్ల బయలుదేరంటాం. సుబ్బాయమ్మ బయలుదేరావా? పప్పు తాలింపు ఎత్తనాను అక్క, యాగు. ఇలా భర్త ఏమో అమ్మో నా భార్య ఫస్ట్ ప్రార్థనకి వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళాలని వచ్చి చూసుకుంటే ఎక్కడ ఉంటుంది? ఈ సుబ్బాయమ్మ, వెంకాయమ్మ వీళ్ళందరూ కలుపుకుని వచ్చేవాడికి అప్పుడు ఆరాధనకు లేపుతారు కదా, వర్తమాన టయానికి వస్తాం. కానీ ఈ నది అలాంటిది కాదు. తనకు తానుగా వెళ్ళిపోతూ ఉంటుంది, తనకు తానుగా ప్రవహిస్తూ ఉంటుంది, తనకు తానుగా ఎవరు ఆకర్షిస్తే ఏ మార్గం గుండా వెళ్తే అది ఎత్తైన, పల్లమైన, లోతైన, లోయైన ఆ మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళతా ఉన్నప్పుడు ఏదైనా పిల్ల కాలంలో వచ్చి దానిలో జాయిన్ అవుతానుంటే, ఏయ్ నీకు మార్పు లేదు, నీకు సమర్పణ లేదు, నువ్వు వాసన అందో, కమాన్ ఇద్దరం కలిసి వెళ్ళిపోతుందా? ఈరోజు నేను చెప్పనా, నన్ ఆఫ్ దమ్. దానికి అర్థం ఏంటంటే నీవు నేను కూర్చున్న దేవుని సన్నిధి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో కుల వ్యత్యాసాలు లేవు, దేవుని సన్నిధిలో నలుపాళ్ళు తెలపాళ్ళు అని లేరు, దేవుని సన్నిధిలో చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళని తేడా లేదు, దేవుని సన్నిధిలో ఎత్తుగా ఉన్నారు చిన్నగా ఉన్నారని తేడా లేదు, పట్టేసుకుని ఉన్నారు సన్నగా ఉన్నారని తేడా లేదు. ఎవరు దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉంటారో వారి మీద దేవుని అభిషేకం ప్రవహిస్తుంది. వారిని దేవుడు వరములతో నింపుతాడు, వారిని దేవుడు ఆత్మచేత నింపుతాడు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, నా దేవా నా ప్రాణము నాలో కృంగిపోయినప్పుడు. ఇంకొక మాట చెప్పనా, ఆ యోర్దాను ప్రదేశంలో నువ్వు ఎలాంటి పారాన్ని ఎత్తుకుని వచ్చినా, ఎలాంటి పరుమును మోసినా రాగానే అది ఎండిపోతాయి. ఒక్క మాట చదివిస్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం.
యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య 6 నేలను స్థిరముగా నిలిచిరి. 6 నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ 6 నేలను వచ్చిరి. 5వ అధ్యాయం 1వ వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుటను యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి. యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రం నొద్దనున్న కనానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీయో లేకపోయెను. యోర్దాను నీళ్ళు ఏమైపోయినాయి అంటే ఎండిపోయిందే. ఈరోజు ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది, ఈ కోర్టు కేసు ఎప్పుడు తీరుతుంది, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ ఎప్పుడు తీరుతుంది, నా పిల్లల జీవితాల వ్యసనాల నుండి ఎప్పుడు బయట పెడతారో, ఈ కోటాల ద్వారా నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్తారా? నీ జీవితాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. నిబంధన మందసము మోయు యాజకులంట నిలబడగానే ఈరోజు దేవుడు నీతో చేసిన నిబంధన గుండెల్లో పెట్టుకో. ఆర్డీలు కాదు, ఎఫ్డీలు కాదు, స్థలాలు కాదు, ఇల్లు వాకిళ్ళు కాదు. చనిపోతే ఎవరైనా తీసుకెళ్ళాం. అవసరమైతే ఇంట్లో చనిపోతే వరండాలో కూడా కాదు, 6 బయట వేసేస్తున్నారు. ఈరోజు పిల్లల జీవితాల్లో సమస్యలతో బాధపడుతున్నావా? వేదనతో బాధపడుతున్నావా? అయ్యో దేవుడు నాకు చూపించాడు, ఆ స్థలానికి వెళ్ళాను, మందిరం ప్రారంభించాను, అయితే ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఇబ్బంది పెట్టేస్తున్నారు, మైక్ అబ్జెక్షన్ పెట్టేస్తున్నారు, ఏంటి నా జీవితం అనుకుంటున్నావా? ఈ కూడికల ద్వారా నేను చెప్పగలను, నీ కేసును విత్డ్రా చేసుకుని వాళ్ళే నీకు మూల స్తంభాలుగా దేవుడు చేయబోతున్నాడు. బైబిల్ చెప్తున్న మాట, యోర్దాను నీళ్ళలోనికి యాజకులు మందసాన్ని మోసుకుని వచ్చి స్థిరంగా నిలబడ్డారట. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? సమర్పణ స్థిరంగా ఉందా? కొంచెం డబ్బులు రాగానే ఒక చైను, కొంచెం డబ్బులు రాగానే 2 గాజులు, కొంచెం డబ్బులు రాగానే పిల్లలకి అన్నీ పెట్టేయటం. ఎక్కడి నుంచి దేవుడు మనల్ని పిలిచాడు? ఏ స్థితి నుండి దేవుడు మనల్ని పిలిచాడు? ఏ సమర్పణతో దేవుడు మనల్ని పిలిచాడు? ఏ సమర్పణలో మన నాయకులు ముందుకు వెళుతున్నారు? ఏ సమర్పణతో మనకి విద్య నేర్పారో? నేను ఇక్కడ 91 సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ చేశాను. అప్పుడు అయ్యగారు ఫస్ట్ బైబిల్ కాలేజ్కి వచ్చారు. ఆయన ఒక మాట చెప్పారు మాకు, క్రీస్తు కొరకు మీరు రాడికల్స్గా తయారవ్వండి, విప్లవ యోధులుగా తయారవ్వండి అన్నాడు. నేను చెప్పగలను, ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరం ప్రభు కొరకు మండుతూనే సేవ చేస్తున్నాం. స్తోత్రం చెప్తారా? చేసిన ప్రదేశాలకెల్లా ఎక్కడ ఖాళీ ఉందో అక్కడికి పంపించారు, వెళ్ళాము. ఎప్పుడు మాతో ఒక మాట చెప్తారు, మీరు వెళుతూ సమాధి పెట్టి తీసుకెళ్ళండి అంటారు. ఏ పెట్టి? సమాధి పెట్టి తీసుకెళ్ళండి అంటే మళ్ళీ మీరు ఇంకా తిరిగి వచ్చేది లేదు, ఇంకో చోట ట్రాన్స్ఫర్ లేదు, అక్కడ మీరు పూడ్చిపెట్టాలంతే. 2వ సంవత్సరంలో 92 to 93 ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? సిలువ యోధులుగా తయారవ్వండి. సిలువ యోధులుగా. నేను చెప్పగలను, ఈరోజు మన జీవితాల్లో సిలువ మనల్ని రక్షించింది, మనల్ని కాపాడింది, మనల్ని బ్రతికించింది, మనకి భోగభాగాలు ఇచ్చింది ఆ సిలువే. స్తోత్రం చెప్తారా? ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేకపోతే నేనేమైపోయేవాడినో, ప్రభు నా కొరకు తిరిగి మరణించకపోతే నా స్థితిగతులు ఎలా ఉండేయో, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉండేదో. ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను, యోర్దాను దేవుని సన్నిధికి సాదృశ్యం, వడిగా ప్రవహించేది. ఇంకో మాట చెప్పున, ఆ యోర్దానులో యాజకులు నిలబడినంతసేపు ఆ నీళ్ళంట ఆగిపోయినాయి అంట. ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నంత కాలం, దేవుని సన్నిధి నువ్వు చేసుకున్న ప్రమాణాన్ని స్థిరపరిచినంత కాలం, దేవుని సన్నిధిలో నీకు దేవునికి ఉన్న బంధము ఒక ఐక్యతగా సాగేంత కాలం ఎవ్వరు నిన్ను ఓడించలేరు. స్తోత్రం చెప్తారా? ఎవ్వరు నీ మీద జయము పొందలేరు. నీ పిల్లలకి నా దేవుడు నీ ద్వారా జయమని గ్రహించబోతున్నాడు, నీ ద్వారా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అందుకనే ఇటువంటి ప్రదేశానికి ఈ దినం 4 అనుభవాలు మీకు చెప్పి నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగించుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూద్దాం, ఈ యోర్దానులో దేవుని సన్నిధిలో ఏముంది, దేవుని సన్నిధిలో మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి? 2వ రాజుల గ్రంథం
రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 311 పేజీ 311 5వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని మాటలు. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టి రోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులని కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. చాలండి. ఈ చదువుకున్న వాక్య భాగంలో ఎలీషా దగ్గరికి సిరియా రాజు సైన్యాధిపతి నయమాన్ గారు వచ్చారు. ఈ నయమాన్ వచ్చి నయమాన్కి ఏం చెప్పారు? ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం చేసినప్పుడు వాళ్ళు కొంచెం బాగా పనిచేసే పిల్లల్ని, అందంగా ఉన్న వాళ్ళని, చమత్కారంగా పనులు చేయగలిగిన వారిని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఎత్తుకెళ్ళి ఈ నయమాన్ ఇంట్లో పని మనిషి కింద పెట్టుకున్నారు. ఒకరోజు హడావుడిగా వెళ్ళాడు, వచ్చాడు, తన లోపల కోట్ తీశాడు. చూడగానే ఈ పిల్లకి ఒక్కసారి భయమేసింది. అయ్యో, పాలెం అవతల ఉండవలసిన నా యజమాని ఇంట్లోకి వచ్చి చక్కగా ఉంటున్నాడే ఈ కుష్టి రోగంతో, కానీ లోపలంతా కూడా కనపడకుండా దాచేశాడే, ఈయనకి ఎలాగైనా స్వస్థత ఇవ్వాలని అమ్మగారి చెవులు కొరికింది. అమ్మగారండి ఇశ్రాయేల్ దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి కనుక మా అయ్యగారు వెళ్తే ఇట్టే స్వస్థత వస్తుంది. వెంటనే ఏమైపోయిందో తెలుసా? ఈమె వెళ్ళి ఆయనకి చెప్పింది. ఆయన అనుకున్నాడు స్వస్థత అంటే ఆ వ్యక్తితో 4 వ్యాపాక మండలో చీపురు కట్టలో ఏదో ఒకటి తీసుకుని లేకపోతే 3 రోజులు 4 రోజులు 7 రోజులు తిప్పుతాడేమో, లేదా చల్లుతాడేమో అనుకున్నాడు. వెంటనే మొత్తం వేసుకుని ఆ దేశంలో ఉన్న సిరి సంపద అంతా కొంత తీసుకుని, ఘనమైంది తీసుకుని, రథాలు తీసుకుని, సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడంతే. వెళ్ళగానే ఈ ఎలీషా ఆయన చూసి భయపడిపోయి సాష్టాంగ నమస్కారం చేయలే. వెంటనే అన్నాడు, వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునుగు అన్నాడు. అంతే. కోపం వచ్చేసింది. అయ్యో, ఆ కింద మనం చదివితే అక్కడ అంటాడు, ఆయన వచ్చి నిలిచి తన చెయ్యి ఆడిచ్చి ఏమైనా అంటాడేమో, ఇలా ఆడిస్తాడేమో, ఇలా ముడతాడేమో. కోపం వచ్చి వెళ్ళిపోతుంటే ఆ పక్కన ఉన్న సైనికుడు అంటాడు, అంటాడు, ఇంకెంతకాలం రా బాబు కుష్టితో నేను చచ్చేది, ఆడరోగం నాకు అంటుతుంది. వెంటనే అంటాడు, అయ్యా ఆయన చెప్పింది ఏమైంది నువ్వు చేయడానికి? 7 సార్లు మునిగి చేయి. అరే నేను మునుగుతా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఒకవేళ నేను బాగుపడ్డానా నీకు ప్రమోషన్ ఇస్తా, నేను బాగుపడలేదా నీ ఉద్యోగం పీకి పాకం పెడతా. కోపంలో ఉన్న వ్యక్తి ఆ మాట అనగానే ఈయన అంటున్నాడు, తప్పకుండా ప్రవక్త చెప్పింది నెరవేరుతుంది. ఒకవేళ నెరవేరకపోయినా నీ దగ్గర ఉద్యోగం చేయకపోయినా నా దేవుడు ఇంకో ఉద్యోగం ఇస్తాడు నాకు. వెళ్ళాడండి. ఒక్కసారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, 3 సార్లు మునిగాడు, కొంచెం కూడా స్వస్థత రాలా. అనుకున్నాడు, రేయ్ 5 సార్లు అయిపోయింది, 6 సార్లు అయిపోయింది, కొంచెం కూడా రాలా, నీ తాడ తీస్తా. ఈయన కూడా ఉన్న విశ్వాసాన్ని పెంపొందించుకునే బదులు అనుకుంటున్నాడు, 7వసారి మునిగి లెగవగానే ఒకవేళ వాడు ఏదనంటే నేను పరిగెత్తడానికి రెడీగా ఉన్నానని దూకుతున్నాడు కాలు. ఆయనేమో ఆయన బాధలో ఉన్నాడు, ఈయన బాధలో ఉన్నాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ యొక్క 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదామా? బైబిల్ చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట, 7 సార్లు మునిగి లెగవగానే అతని దేహం ఏమైపోయిందంట? ఏమంటే పుట్టిన బిడ్డల్ని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారు కదా, అప్పుడప్పుడు పుట్టిన వాళ్ళ చోటకెళ్ళి ఆ కాళ్ళు కూడా ముద్దులు పెట్టుకుంటారు. అదే ఆడికి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెట్టుకుంటారేమో. కొన్నిసార్లు తల్లి తండ్రో లేకపోతే సొంతోళ్ళు ఆ చీముడి ఇట్ట తీసి తుడిచి అవతల పడేసి చీవుడు ముక్కైనా పర్వాలేదు అనుకుంటారు. మిగతా వాళ్ళు పెట్టుకుంటారా?
బైబిల్ చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? అతడు మునిగి లెగవగానే, 7వ మారు మునిగి లెగవగానే. ఈరోజు నేను చెప్పగలను, యోర్దాను అంటే దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో నీ పితరుల క్రమము నుండి వచ్చిన పాపాలే కానీ, నీ ద్వారా నుండి వస్తున్న పాపాలే కానీ, అతిక్రమమే కానీ, తప్పులే కానీ, వాటన్నిటికీ శుద్ధీకరణ ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొట్టమొదటిది దేవుని సన్నిధిలో శుద్ధీకరణ. ఎందుకు ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవటాలు? ఎందుకు ఇంతమంది సిబ్బంది? ఎందుకు ఇంతమంది ప్రయాస? ఎందుకు ఇన్ని ఉపవాస ప్రార్థనలు? తెల్లవారుజాం మేమందరం 5 గంటలకు వెళ్తే అయ్యగారు 4:30కి వచ్చేస్తారు అక్కడికి. 4:30కి ఎప్పుడు లెగుతారో, ఎప్పుడు స్నానం చేస్తారో, ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. మాకు సిగ్గేస్తుంది. ఎంత దూరమైన విజయవాడలో మన మంగళగిరికి కూడా వారం సోమవారం సేవకులందరినీ ప్రోత్సహించి తెల్లవారుజాము ఈ కూటాలు బాగా జరగాలి, ఈ కూటాలకు వచ్చిన వారు దీవించబడాలి, ప్రయాణాలు దీవించబడాలి, స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, యవ్వన బిడ్డలు మార్పు చెందాలి, చిల్డ్రన్స్ మార్పు చెందాలి. ఎందుకు ఈ ప్రార్థనలో? శుద్ధీకరణ. ఈరోజు నేను చెప్పగలను, నీ పాపాలకు శుద్ధి ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుని సన్నిధి మాత్రమే. దేవుని సన్నిధి మాత్రమే. ఆయన సన్నిధిలో శుద్ధీకరణ ఉంది. ఒకవేళ నీ జీవితంలో ఇంకా శుద్ధి లేదా? వారసత్వంగా బాధపడుతున్నావా? సాంప్రదాయపరంగా వచ్చే కష్టాలు అనుభవిస్తున్నావా? నిందలు అనుభవిస్తున్నావా? అయ్యో నాకు పలానా రోగం ఉందండి, వీళ్ళకి అదే రోగం వచ్చింది, నా తండ్రికి ఇది ఉంది, నా తల్లికి ఇది ఉంది, నా పూర్వీకులకి ఇది ఉంది, అదే వెంటాడుతుంది అంటావా? ఈరోజు నేను చెప్పగలను, నువ్వు కూర్చున్న దేవుని సన్నిధి ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా మంటతో నింపబడింది. స్తోత్రం చెప్తారా? అగ్ని వర్షం కురిపించబడిన స్థలంలో మనం కూర్చుని ఉన్నాం. నీ పాపాలు విరవగొట్టబోతున్నాయి. నీకు దేవుడు శుద్ధిని అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ చెప్తున్న మాట, శుద్ధీకరణ ఉంది. నీ పాపాలకు జవాబు ఉంది అక్కడ. ఒకవేళ ఎవరైనా సరే నీ పాపాలు గుర్తు చేసుకోవచ్చు, నీ అతిక్రమాలు గుర్తు చేసుకోవచ్చు, లోగడ నువ్వు చేసిన తప్పులు గుర్తు చేసుకోవచ్చు. కానీ నేను ఆరాధించే దేవుడు అవి గుర్తుంచుకునే దేవుడు కాదు. అవి మరిచిపోయి మనల్ని తీసుకుని కౌగిలించుకొని మనకు ఉన్నతమైన రీతిలో ఉంచే దేవుడు. స్తోత్రం చెప్తారా? బైబిల్ చెప్తున్న మాట, మొట్టమొదటిది యోర్దానులో శుద్ధీకరణ. పలకండి అందరూ. శుద్ధీకరణనండి. శుద్ధీకరణ కోటాలను మనం పెడతాం. కొన్నిసార్లు దానికి రావటానికి మనకు సమయం ఉండకపోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, మన దేవుడు మనకు శుద్ధి చేయబోతున్నాడు. నేను చెప్పగలను, దేవుని సేవకునిగా దేవుడు ఇచ్చిన మాట ప్రకారం చెప్తున్నాను. కానీ నా గొప్పతనం కూడా చెప్పట్లేదు. ఈ కోటాల్లో నీకు ఎలాంటి జబ్బులున్నా నా దేవుడు నయం చేయబోతున్నాడు. నా దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఒకవేళ ఈ కోటాలకి వస్తూ నీ పిల్లల జీవితాలు ఏమైనా మేలు జరగాలని ఆశపడుతున్నావా? పడ్డావా? ఆశించావా? నా దేవుడు దాన్ని సమాప్తి చేయబోతున్నాడు. అందుకని బైబిల్ చెప్తుంది, నెంబర్ 1 శుద్ధీకరణ. రెండవదిగా చూద్దాం, యోర్దానులో ఏముంటుందయ్యా? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం, 311వ పేజీ. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. స్తోత్రం చెప్తారా? ఎలీషా దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా నీ దగ్గర మాకున్న స్థలము ఇరుకుగా ఉంది, మేము కొంచెం ఎక్కువ మంది అయ్యాం, మాకు కొంచెం విశాలత కావాలి, నీ సెలవైతే యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను తెచ్చుకుని కొంచెం పెద్దది వేసుకుంటాం, ఇల్లు గుడారం. దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆ తల యొక్క మ్రాను దేనికి సాదృశ్యమయ్యా అంటే, దేవుని సన్నిధిలో మాత్రమే నేను ప్రార్థనాపరులుగా మారగలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను గుడికి రాను, నేను ప్రార్థన చేయను, నేను ఉపవాస ప్రార్థనకి రాను, నేను స్త్రీల కూటానికి రాను, నెలవారి కూటాలకి రాను, యూట్యూబ్ లైవ్ ఉంది కదా ఆ లైవ్ చూస్తా, ఇంట్లో ప్రార్థన చేస్తానంటే ఉన్నది ఊడిపోతాయి. బైబిల్ చెప్తున్న మాట, అయ్యా నీ సెలవైతే కొన్నిసార్లు కొన్ని విషయాలు నువ్వు ఉపవాసం ఉంటున్నావు, నీ దైవ సేవకుడితో చెప్పి ఉంటున్నావా? నీ దైవచనుని అడిగావా?
అయిన దైవ సేవకురాలను అడిగావా? నేను పలానా శ్రమలో ఉన్నానయ్యా, పలానా బాధలో ఉన్నానయ్యా, పలానా దుఃఖంలో ఉన్నానయ్యా, పలానా పోరాటంలో ఉన్నానయ్యా, ఇన్ని దినాలు ఉపవాసాలు ఉండాలనుకుంటున్నాను, ఉండమంటారా? దానికి సలహా ఏంటి, సూచన ఏంటి? కొన్నిసార్లు అంటారు నేను 40 దినాలు 7 సార్లు ఉన్నానండి, ఏమి జరగలా? అడుగుతున్నారు శిష్యులు. ఎలీషా చేసిన అద్భుతాలు చూడలేదా? చూశారు. ఏలియా చేసిన అద్భుతాలు చూడలేదా? చూశారు, విన్నారు. కానీ సేవకుని అడుగుతున్నారు. వెంటనే అన్నాడు, వెళ్ళి తెచ్చుకోండి రా. ఈరోజు నేను చెప్పగలను, తల యొక్క మ్రాను దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించే సమయం ఎంత? నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించే సమయం ఎంత? నువ్వు వ్యక్తిగతంగా దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను బట్టి వాడబడాలని ఆశపడితే, దేవుని చేతుల్లో బలంగా ఉండాలని ఆశపడితే, నువ్వు వెళ్ళిన గ్రామం, ఆ పట్టణం, ఆ మండలం, ఆ యొక్క వీధులు నీ సొంతం అవ్వాలి అంటే దేవునితో గడిపే సమయం ఎంత? ఆలోచించావు ఒకసారి ఎప్పుడైనా? ఈ కోటాలు ఊరికి ఏర్పాటు చేయాల, కొన్ని వారాలుగా, కొన్ని గంటలుగా గొలుసు ప్రార్థనలు చేస్తానే ఉన్నారు. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఈరోజు నీవు ఒక మ్రానులాగా తయారవ్వాలి. విశాలతనిచ్చే మ్రాను, అది ప్రార్థనా జీవితం. నీ ప్రార్థన ద్వారా త్రాగుబోతులు మారాలి, వ్యభిచారులు మారాలి, మోసగాళ్ళు మారాలి. దేవునికి విరోధంగా నేను చెప్పగలను, లేచేవారు దేవుని పక్షపు వారైపోవాలి. ఒకవేళ ఎవరైనా నీ పనిని నాశనం చేద్దామని, నీ ప్రార్థన జీవితాన్ని నాశనం చేద్దామని, నీ కుటుంబాన్ని నాశనం చేద్దామని, నీకు ఇవ్వబడిన కృపను నాశనం చేద్దామని కదిలితే, నీ ప్రార్థన ఏమవ్వాలో తెలుసా? వాళ్ళు మార్పు చెందేటట్టు చేయాలి. వాళ్ళు ఏమన్నా తెలుసా? మేము ఎందుకు కొంచెమే, కానీ ఇక్కడికి రాగానే ఒక గొప్ప ప్రభావం మమ్మల్ని ఆవరించింది. ప్రార్థన కాలం బహుప్రియమాయెను, బహుప్రియమాయెను, సార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని వాక్యం. ప్రార్థన కాలము బహుప్రియమాయెను, బహుప్రియమాయెను, సార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని వాక్యం. ప్రార్థనలే బలిపీఠములాయెను, ప్రార్థనలే బలిపీఠములాయెను, జయమని పాడెదము, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే దేవసుదా, జయ జయ విజయ సుధా. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తామా? నిద్ర వచ్చిన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మంచోళ్ళు. బైబిల్ చెప్తున్న మాట, యోర్దానులో ఏముంది? ఒకటి శుద్ధీకరణ ఉంది. ఒకవేళ తెలిసి తలవక చేసిన పాపాలు గుర్తించుకుంటూ నీ జీవితాన్ని నాశనంలోకి తీసుకువెళ్తున్నాడు అపవాది. గుర్తుపెట్టుకో, నా యేసు శిలువ రక్తము ద్వారా నా పాపాలన్నీ తుడిచివేయబడ్డాయని చెప్పు. నా శాపం అంతా పోయిందని చెప్పు. నా పిల్లల మీదగా శాపం రాదు, కుటుంబం మీదగా శాపం రాదు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఏ పేటలో ఉంటున్నావు ఆ పేటలో కూడా శాపం ఎగిరిపోతే యేసునామములో. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవించబడతావు. రెండవదిగా ఆయన సన్నిధిలో ఏముందంటే విశాలతనిచ్చే బలమైన మ్రానుంది. ఆ మ్రానే ప్రార్థనా జీవితం. ఈరోజు తల్లి, నీ పిల్లలకి కొన్నిసార్లు వొకాబులరీకి అర్థం చెప్పలేకపోవచ్చు, కొన్నిసార్లు
మా నాకు ఈ సమ్మర్థం కావట్లేదు, డాడీ లేరు, నువ్వు చెప్పు, డాడీ వచ్చేప్పటికి మిడ్ నైట్ అవుతుంది అని అన్నా నువ్వు చెప్పలేకపోవచ్చు. కానీ ఒక మాట చెప్పనా, నీ పిల్లల జీవితాన్ని కట్టగలిగి రూపాంతరంలోకి తీసుకొచ్చి దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టగలిగిన ఒక యోధురాలు నువ్వు. ప్రార్థనా జీవితం. స్తోత్రం చెప్తారా? దేవుని వాక్యం చెప్తుంది బలమైన మ్రానుంది. ఏముంది? బలమైన మ్రాను. ఈరోజు నా తల్లులారా, తండ్రులారా, ఒక నిట్టాడు ఎలా నిలబడి దూలాలకి ఆధారంగా ఉంటుందో ఈరోజు నువ్వు నిలబడితే చాలు, నిరాటంకముగా. యెషయా గ్రంథం 48లో ఒక మాట ఉంది, నిరాటంకముగా నీ తాళ్లను సాగనిమ్ము, విశాలపరచు. ఈరోజు చెప్పగలను, ఈ కూడికలకు వచ్చడం ద్వారా సొంతిల్లు లేని నీకు సొంతిల్లు దేవుడు ఇవ్వబోతున్నాడు. కుటుంబ వ్యవస్థ చెల్లా చెదిరిపోయి విడాకుల దాకా వెళ్ళి నీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఒకటి శుద్ధీకరణ, రెండోది బలమైన మ్రాను. అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఇంకో మాట మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాలు. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. ఏలియా ఎలీషా ఇద్దరు ప్రయాణమై వెళ్ళారు. వారిద్దరు ప్రయాణమై వెళుతూ ఉండగా గుర్రములు రథములు వచ్చాయి. ఏలియా ఆరోహణమైపోయాడు. ఎరుకోకు వచ్చాడు. ఎరుకోకు వచ్చినప్పుడు అన్నాడు, ఎలీషా నేను ఇక్కడ ఉండరా? నేను ఉండను, నీతో పాటే వస్తా. యోర్దానికి వచ్చాడు, బేతేలుకు వచ్చాడు, అక్కడ ఉండమన్నా ఉండలేదు. యోర్దానికి వచ్చాడు. ఏలియా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఏమైందో తెలుసా? అక్కడ అడుగుతున్నాడు, అయ్యా నాకు కొరత ఉందా, కొరతను తీర్చు. బైబిల్ చెప్తున్న మాట, వారిద్దరూ వస్తూ ఉండగా 2వ అధ్యాయము 11వ వచనం అంటాడు, మనం చదువుకున్న వాక్య భాగంలో, వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను 13వ వచనం మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దానులో ఏముందో తెలుసా? శక్తి కలిగిన అభిషేకం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దుప్పటి, ఆ దుప్పటి చింపివ్వలేదు, కానీ ఆ దుప్పటిని అడిగాడు, అయ్యా నీకున్న అభిషేకం నాకు కావాలి. ఈరోజు నేను చెప్పనా, మన నాయకుల మీద ఉన్న అభిషేకం, మన పితామహుల మీద ఉన్న అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల ఈనాటి తరానికి అవసరం. స్తోత్రం చెప్తారా? ఈనాటి తరానికి అవసరం. ఆ ఫండమెంటల్ డాక్టరీన్స్, దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఏది వదిలిపెట్టాలమంటే అలాగే, ఎలా చేయమంటే అలా దేవుని నడిపింపు ప్రకారం మనం వెళుతున్నప్పుడు మనం ఏం పొందుకుంటామో తెలుసా? శక్తి కలిగిన అభిషేకం పొందుకుంటాం. శక్తి కలిగిన అభిషేకం. దేవుని కృపను బట్టి నేను ఇదే స్కూల్ చదివాను, ఇక్కడే దేవుడు నన్ను పిలిస్తే మంగళగిరి వెళ్ళాను. మంగళగిరి ఆ టైంలో నేను రత్నమయ్య గారి దగ్గర సేవకుడిగా ఉన్నప్పుడు ఆంజనేయ వాకి చెప్పేస్తాను వెళ్ళు అన్నారు. లేదయ్యా ప్రభు నాకు చెప్పలేదన్నాను. ఒక రాత్రి ఒక చోట ప్రార్థన చేస్తూ ఉండగా మన మధ్యలో విజయ్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ పెద్దమ్మాయికి ప్రవచన వరం ఉంది. నేను ప్రార్థన అయిన తర్వాత రా, నా హృదయంలో ఒక భారం ఉంది, దుఃఖం ఉంది, దయచేసి ఉండమ్మా, కనిపెట్టి ప్రార్థన చేద్దాము అని చెప్పాను. చెప్పగానే సరే అన్నయ్య ఉంటామన్నారు. అయ్యగారు కూడా ఉంటామన్నారు. అప్పుడు ఇంకా ఆయన పాస్టర్ గారు అవ్వలేదు, విశ్వాసగా వస్తున్నారు. ఆ టైంలో ఎర్రబాలు నుండి ఒక ఆమె వచ్చి ఆత్మకూటం నడిపిస్తూ ఉండగా నా పేరు ఆమెకి తెలియదు, ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు. ఆమె అంటుంది, నా కుమారుడు ఆ మృత్యుంజయుడు, నీ హృదయంలో భవిష్యత్తు ఏంటి అని ప్రశ్న వేసిన వాడని నేనే. నువ్వు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను నీకు ఒక ప్రదేశం చూపిస్తాను, ఆ ప్రదేశానికి వెళ్ళు, నీ ప్రారంభాన్ని నేను కోరట్లేదు, అంతాన్ని కోరుతున్నాను అన్నాడు. స్తోత్రం చెప్తారా? ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మాయి వచ్చింది, అన్నయ్య ప్రార్థన చేద్దామా, అమ్మ నాన్న ఉన్నారు, మోకాళ్ళు వేద్దామంటే నాన్న అక్కర్లేదురా, నాకు జవాబు దేవుడిచ్చాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చి ప్రార్థిస్తుండగా దేవుడు నాకు మంగళగిరి అని చూపించాడు. 99వ సంవత్సరం మార్చి నెల 29 నేను అమ్మని తీసుకుని ఒంటరిగా వెళ్ళాను. వివాహం కాకముందు దేవుడు ఆ దినం నుండి ఈ దినం వరకు నమ్మకస్తులుగా ఉన్నారు. స్తోత్రం చెప్తారా?
ఆ తర్వాత నేను అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు రండి ప్రార్థన చేద్దురంటే, అయ్యగారు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? విజయవాడ, గుంటూరు నేను ప్రయాణం చేసేటప్పుడు గుంటూరు ఏరియా పాస్టర్గా ఉన్నారు. వెళుతున్నప్పుడల్లా మంగళగిరిలో చేతులు ఎత్తి ప్రార్థించేవాడిరా, మంగళగిరిలో ఒక సేవకుడు కావాలని దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు అన్నారు. స్తోత్రం చెప్తారా? ఈరోజు మంగళగిరిలో 18 మంది సేవకులు ఉన్నారు, 26 సంఘాలు కలిగి ఉన్నాం. స్తోత్రం చెప్తారా? ఒక్కొక్క సేవకుడికి 3-4 సంఘాలు ఉన్నాయి. దేవుడు బలంగా ఐపీసీ అనే నినాదాన్ని అక్కడ వినిపింపచేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి దేవుని నామానికి అందరూ చప్పట్లు కొట్టి ముగిద్దామా? ఆఖరికి ఒక్క మాట చెప్పి ఒక్క నిమిషం ముగించబోతున్నాను. ప్రియులారా, దేవుని వాక్యములు ఇంకొక మాట చెప్తాను. యోర్దానులో 1 శుద్ధీకరణ ఉంది, 2 బలమైన రానుంది ప్రార్థనా జీవితం, 3వది ఏముందయ్యా అంటే శక్తి కలిగిన అభిషేకం. ఏముంది? శక్తి కలిగిన అభిషేకం. 4వదిగా ఆ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక. 11 వారు ఇంకా వెళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడి గాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇరువురు కలిసి వెళుతున్నారు. వెళుతుండగా యోర్దానుకు వచ్చేపాటికి ఏలియా ఏమయ్యాడో తెలుసా? ఎత్తబడ్డాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని సేవకునిగా చెప్తున్నాను, యేసు త్వరగా రాబోతున్నాడు. సూచనలు జరుగుతున్నాయి. నీవు నేను దేవుని సన్నిధిలోనే ఉందాం తప్ప లోక ఆచారాల్లో ఏలు పెట్టద్దు, సాంప్రదాయాల్లోకి వెళ్ళొద్దు. ఏ పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడో, ఒక విశ్వాసిగా, ఒక సంఘ పెద్దగా, ఒక స్త్రీల సమాజాన్ని నడిపించే వ్యక్తిగా, ఒక సెల్ గ్రూప్ లీడర్గా, ఏ అభిషేకంతో దేవుడు నిన్ను పిలిచాడో, ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో, ఏమి నీ కొరకు ఇవ్వాలని ఆశపడుతున్నాడో, దాని కొరకు దేవుని సన్నిధిలోనే కనిపెట్టుండో. మనుషులు నేను గౌరవించకపోవచ్చు, నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ వెనక మళ్ళీ చప్పట్లు కొట్టకపోవచ్చు, నిన్ను దూషించవచ్చు, తిట్టచ్చు, నీ మేలు మర్చిపోవచ్చు. కానీ నా బైబిల్ చెప్తుంది, యోర్దానులో ఉండగానే ఎత్తబడ్డాడు. స్తోత్రం చెప్తారా? నువ్వు దేవుని సన్నిధిలో ఉండగానే ఎత్తబడే అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఇదిగో పెండ్లి కుమారుడు వధువు సంఘాన్ని పిలువబడిపోతుండగా ఆ బోర శబ్దము మనం వినబడబోతున్నాం. నేను అంటాను, మన కాలంలో అన్ని తెగుళ్ళు వస్తున్నాయి. నా ప్రార్థన ఒకటే, మన కాలంలో రాకడ కూడా వస్తే బాగుండు, ప్రభుతో ఎత్తబడితే బాగుండు, ప్రభుతో మనం సహవాసం చేస్తే బాగుండు. అందుకని ఎత్తబడే అనుభవాన్ని కలిగి ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం అందరం లేచి నిలబడదామా? ఒక్క నిమిషం లేచి నిలబడి కళ్ళు మూసుకుని, నీ ప్రాణము పరిస్థితులను చూసి కృంగిపోయిందా? నువ్వు ప్రేమించే వారిని ద్వేషించారా? నువ్వు ఎవరి కోసమైతే తగతగలాడుతున్నావో వారే నీ జీవితంలో ఇబ్బందిగా ఉన్నారా? ఆ గొప్ప దేవుడు ఇదిగో నీకు శుద్ధి ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నీ పిల్లలకి సంతానం లేదేమో, ఈ సభల ద్వారా నా దేవుడు సంతానాన్ని కలిగించబోతున్నాడు. వచ్చే సంవత్సరం కన్వెన్షన్ గల్లా దేవుడు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. దేవా, నా అతిక్రమంలోకి శుద్ధీకరణ దయచేయి. తెలుసో తలవక ఫోన్ ద్వారా, మాటల ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా అపవిత్రులుగా మార్చబడ్డామేమో. ప్లీజ్ దయచేసి క్షమించండి అయ్యా. నయమాను ఎలీషా చెప్పిన 7 సార్లు మునిగాడు. దైవచనుని మాటకు లోబడుతున్నావా? దైవ వాక్యానికి లోబడుతున్నావా? నిన్ను నడిపించే నాయకత్వానికి లోబడుతున్నావా? ఇప్పుడే శుద్ధీకరణ, ఇప్పుడే బలమైన రాను ప్రార్థనా జీవితం అర్థిస్తుండగానే విడుదల కలగబోతుంది, స్వస్థతలు జరగబోతున్నాయి. నువ్వు ఏ ఫెయిలియర్స్తో వచ్చావో ఇప్పుడే నా యేసయ్య స్వస్థత ఇచ్చునుగాక, అద్భుతాలు జరుగునుగాక,
నీ శరీర అవయవాలు మార్పు చెందునుగాక. నీ జీవితంలో జరగవలసిన ప్రతిదీ వాటి వాటి సమయ ప్రకారం నా దేవుడు జరిగించునుగాక. యోర్దానులో శక్తి కలిగిన అభిషేకం. నువ్వు 5 రోజుల కూడికల ద్వారా శక్తితో నింపబడి వెళ్ళబోతున్నావు. విజయం పొందబోతున్నావు. కాడిమానం రేకు ఇరగొట్టబోతున్నాడు. ఎత్తబడే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండబోతున్నావు. 2 చేతులు అలాగే పైకెత్తి, పలుమార్లు వై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీవెన్నట్టు జీవించనైతిని. పలుమార్లు వై తొలగినాను చేతుల పైకెత్తి, నీ పరలోక దర్శనము నుండి, నా పిల్లల ఎడల, నా కుటుంబం ఎడల, నా పరిచర్య ఎడల, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిని. Yes, Lord. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. హృదయపూర్వకంగా పాడదామా? ఇప్పుడే స్వస్థతలు జరగబోతున్నాయి. ఇప్పుడే అద్భుతాలు జరగబోతున్నాయి. ఇప్పుడే విడుదల కలగబోతుంది. నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావో వారు ప్రభు పాదాలు పట్టుకోబోతున్నారు. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. గట్టిగా మరొకసారి, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదురు. ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ 84వ కన్వెన్షన్లో 2వ దినం 2వ వర్తమానం ఇచ్చడానికి కృప చూపినందుకు నీకు వందనాలు. స్టేట్ కౌన్సిల్ వారిని దీవించండి, అయ్యగారిని దీవించండి, కుటుంబాన్ని దీవించండి. ప్రభువా, ఎవరెవరైతే ఈ ఉదయకాలం శుద్ధీకరణ కావాలని ఆశపడుతున్నారు, విశాలత కావాలని ఆశపడుతున్నారు, శక్తి కలిగిన అభిషేకం కావాలని ఆశపడుతున్నారు, ఎత్తబడి అనుభవం కావాలని ఆశపడుతున్నారు, మిండార వారి మీదకి దిగివచ్చును గాక. విడుదల కలుగును గాక. అద్భుతాలు కలుగును గాక. స్వస్థతలు కలుగును గాక. ఏమైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే ఇప్పుడే వారి జీవితంలో స్వస్థత వచ్చి నేను సురక్షణగా అంగీకరించి నీ కాడి మోయుదురుగాక. మిగతా సమయాలన్నీ వాడుకోనండి, దీవించమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.